కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం నిండిపోయింది. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత ప్రజలకు కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. ఒక మాటలో చెప్పాలంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా పెరిగింది. కారణం ఏమిటంటే ఏది ఆశించి కూటమికి ఓటు వేశారో ఆ ఆశలు నెరవేరలేదు. ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకపోగా ఇంకా ఏదో దొంగ మాటలు, చీటింగ్ మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా వారికి అర్థమైపోయింది. మీరు ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. లోకేష్ ఒకానొక సందర్భంలో ఒక మాట అన్నాడు, ఇండస్ట్రియలిస్టులు భయపడుతున్నారు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తే ఎలాగూ అని అంటున్నారు అనే మాట. విధ్వంసం మామూలుగా చేయలేదు. నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి? లిటరలీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నారు. అంత విధ్వంసం జరిగిందండి. రాష్ట్రం దారి తప్పింది. ఇప్పుడు దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన కలిసికట్టుగా మేము చేస్తున్నాం. ఇది చాలా విషయాలను సూచిస్తుంది. దేశంలోనూ రాష్ట్రంలోనూ పెట్టుబడులు పెట్టేటటువంటి ఇండస్ట్రియలిస్టులు వేల లక్షల కోట్లు పెట్టుబడి పెడతారు. వారు ఆ ప్రభుత్వం యొక్క విధి విధానాలను, ఆ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఆ ప్రభుత్వంకి ప్రజల్లో ఏ విధమైన పలుకుబడి ఉంది అనే దాని మీద సర్వేలు కూడా చేయించుకుంటారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు సర్వేలు చేసుకున్నారని, చేసుకున్న దరిమిల కూటమి ప్రభుత్వానికి గ్రాఫ్ పడిపోతుందని, జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాఫ్ పెరుగుతుందనేది వారు అస్పష్టంగా చెప్పినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. అందువల్లనే పెట్టుబడిదారులు జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఏమిటి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు అసందర్భంగా ఎవరు అడిగినా అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత మాది అని పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారు చెప్పటమే కాదు, లోకేష్ గారు చెప్పటమే కాదు, ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారితో కూడా చెప్పించారు. కూటమి ప్రభుత్వం విడిపోతుందేమో, లేదా కూటమి పటాపంచలు అయిపోతుందేమో, అవ్వదు, 15 సంవత్సరాల పాటు నేను చంద్రబాబు నాయుడు గారిని కాపాడుతాను, ఆయనకే ఊడిగం చేస్తాను అనే పద్ధతుల్లో ఆయన చేత చెప్పించారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రాకోకుండా 15 సంవత్సరాలు మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని. చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, నా ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేము. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి, వికసిత్ భారత్లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరం కూడా లేము. మీరు జాగ్రత్తలు తీసుకుంటే మీ ప్రభుత్వాలు నిలబడతాయా? జగన్మోహన్ రెడ్డి గారిని నివారించగలుగుతారా? ఈ సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని మనం అనవసరంగా ఓడించుకున్నామనేటువంటి భావనలోకి ప్రజలు స్లోగా వస్తున్నటువంటి సందర్భం. సంవత్సర కాలంలోనే ఇంత వ్యతిరేకత వచ్చిందంటే రాబోయే 4 సంవత్సరాల్లో ఏ విధమైన వ్యతిరేకత వస్తుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీకు చెప్పాలి. అదేదో సినిమా నాకు గుర్తులేదు. చొక్కా అద్దెకి తీసుకుని వెళ్తాడు, బహుశా పెళ్లి చూపులకు అనుకుంటాను. వెళ్ళి వాళ్ళు అడక్కపోయినా ఈ చొక్కా నాదండి, నా సొంతం అని చెప్తుంటాడు. 1, 2, 3 సార్లు చెప్పిన తర్వాత ఏంటి వీడిది ఈ చొక్కా కాదా, వీడెక్కడన్నా అద్దెకి తీసుకొచ్చాడా, ఎవరిదన్నా దొంగతనం చేసి తీసుకొచ్చాడా అనే విషయానికి వారు నిర్ధారణకు వచ్చి అతన్ని తిరస్కరిస్తారు. ఇవాళ కూడా అదే జరుగుతుంది. ఆ సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడు మళ్ళా అని చంద్రబాబు చెబుతున్నాడు, లోకేష్ చెబుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెబుతున్నారు. అసందర్భంగా అడిగినా అడక్కపోయినా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు, 15 సంవత్సరాల దాకా అధికారంలోకి రారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరు నిలువరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకుండా ఉండగలుగుతారా? మిమ్మల్ని మీరు గెలిపించుకోవాలనుకుంటే గెలిపించుకుంటారా? పరిస్థితులు అనుకూలించేటప్పుడే అలా జరుగుతుంది. అంటే పదే పదే వీళ్ళు చెబుతున్నారంటే వారి లాంగ్వేజ్ అర్థం ఏమిటంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని ప్రజలు అనుకోవటమే కాదు, కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా
భావిస్తున్నారనేది స్పష్టమైనటువంటి అంశం. ఈ అంశాల్లో ఏ మాటకు ఆ మాట చెప్పాలి. భారతీయ జనతా పార్టీ మాత్రం ఇంటర్ఫీర్ కావడం లేదు. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టో సమయంలోనే ఆ మేనిఫెస్టోను అంటుకోవడానికి కూడా వారు తిరస్కరించినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి వారికి అన్నీ తెలుసు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక నక్కలాంటి వాడని, తనకు అవసరం ఉంటే భారతీయ జనతా పార్టీతో ఉంటాడని, అవసరం లేకపోతే ఏ పార్టీతోనైనా కలుస్తాడనేటువంటి విషయం వారికి తెలుసు, మీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారి నైజం అనేది వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి టోటల్గా యాతావాత దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశం ఏమిటంటే, మళ్ళా 4 సంవత్సరాల తరువాత ఎన్నికలు జరిగితే, లేదు 3 సంవత్సరాలకే ఎన్నికలు జరిగినా, మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు డంకా బజాయించి అధికారంలోకి వస్తారు అని నేను చెప్పటం కాదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారే ఇండైరెక్ట్గా మనకు చెబుతున్నారనే వాస్తవాన్ని ప్రజలు గమనించగలుగుతారని ఈ సందర్భంలో నేను భావిస్తున్నాను.